ఆస్తి పన్ను కట్టని వారిపై జీహెచ్ఎంసీ కొరడా జల్లుపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 19,50,000 మంది ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఉండగా ఇప్పటి వరకు 13 లక్షల మంది ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారు. ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వారు 6,50,000 మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ లక్ష్యం 2,000 కోట్లు పెట్టుకుంది. గత ఏడాది 1,900 కోట్ల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసిన జీహెచ్ఎంసీ ఈ ఏడాది ఇప్పటి వరకు 1,450 కోట్లు వసూలు చేసింది. 1 జూన్ 2024 వరకు, 2 డిసెంబర్ 2024 వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంది. డిసెంబర్ దాటిన వారికి 2% పెనాల్టీ విధించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వాళ్లకు నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, జిహెచ్ఎంసీ అధికారులు కొరడ కల్పిస్తున్నారు. ఎవరైతే ట్యాక్స్ వసూలు చేయనటువంటి వాళ్ళకి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు ఎన్నిసార్లు జారీ చేసినా కూడా ట్యాక్స్ వసూలు కానీ ఎడల వారికి అక్కడ సీజ్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు తాజా కూడా చూసాం. తాజ్ బంజారా దగ్గర కూడా హోటల్ ని కూడా సీజ్ చేశారు. అయితే ఏళ్ల తరబడి కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ అనేది వసూలు కావట్లేదు. దీనిపైన దృష్టి సారించాలి. ఎందుకంటే గత సంవత్సరం వసూలు అయినటువంటి ట్యాక్స్ వసూలు కంటే ఈసారి అధిక మొత్తంలో వసూలు చేయాలి అని చెప్పేసి కూడా ఇటు జిహెచ్ఎంసీ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇటు చాలా వరకు కూడా ట్యాక్స్ కట్టినటువంటి మొండి బకాయిదారులు కూడా 5 లక్షల మంది ఉన్నారని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే వాళ్ళ నుంచి దాదాపు 5,000 కోట్లు కూడా వసూలు అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా వసూలు కాలేదు. అయితే నోటీస్ తెచ్చింది కూడా ఇటు తెలంగాణ సర్కార్ రెడీ అవుతుంది. అయితే 1 టైం సెటిల్మెంట్ కింద కూడా ఇటు ఒకవేళ కడితే వాళ్ళకు 90% వరకు కూడా మాఫీ చేసేటువంటి వెసులుబాటు కూడా కల్పించింది. అయినా కూడా ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని చోట్ల ఎవరైతే కమర్షియల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇప్పటి వరకు వసూళ్లు చేయనటువంటి పరిస్థితి కూడా చూసాము. అయితే ఇప్పటికీ చాలా వరకు కూడా ఒక 1 వీక్ నుంచి అయితే ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు ఎవరైతే ట్యాక్స్ వసూలు చేయనటువంటి వారిపైన. అయితే ఇప్పటికే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ లో భాగంగా సర్కిల్ 18 జూబ్లీహిల్స్ ట్యాక్స్ టీమ్ బకాయిదారులకైతే నోటీసులు ఇచ్చామని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 3 సంవత్సరాల పైబడి ఏరియాస్ పెండింగ్ లో ఉంది, ఇంకా కట్టలేదు. వాళ్ళకైతే వారెంట్స్ జారీ చేశాము. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా చాలా పెండింగ్ బకాయిలు కూడా వసూలు చేశామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కానటువంటి వసూలు కూడా ఈ సంవత్సరం చేశాము, ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకంటే చాలా వరకు కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే డిప్యూటీ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు బంజారా హోటల్ కూడా వారెంట్ ఇచ్చి మరీ సీజ్ చేశాము. గతంలో కూడా 3 సార్లు నోటీసులు ఇచ్చాం. 3 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎటుకెళ్ళి సీజ్ చేయాలి, కానీ వాళ్ళు కడతారు అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ తర్వాత డైరెక్ట్ గా 2 సార్లు వెళ్ళి నోటీసులు ఇచ్చాం. అయినా కూడా స్పందించకపోతే ఈ రోజు సీజ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఆఫ్ అంటే 2 విడతల వారీగా కూడా కడతామని చెప్పడం జరిగింది బంజారా హోటల్ యజమాని. అయితే మార్నింగ్ ఈ రోజు ఒక విడత అయితే కట్టడం జరిగింది. ఇంకొక 1 వీక్ లో మిగతా పేమెంట్ కూడా కట్టేస్తామని చెప్పేసి కూడా ఇటు బంజారా హోటల్ యజమాని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక చాలా వరకు కూడా వేరే వాళ్ళు ఎవరైతే ట్యాక్స్ వసూలు కట్టినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ఒక గుణపాఠం అని చెప్పొచ్చు. ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు ఫుల్ ఫోకస్ గా ఫుల్ స్ట్రిక్ట్ గా ఉంటే తప్ప వసూలు కానటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో 5 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించినటువంటి యాజమాన్యం ఇప్పుడు ఈ రోజు సీజ్ చేసిన తర్వాత మాత్రమే ఆ పేమెంట్ కట్టడం జరిగింది. అంటే ఇదే రీతిగా చాలా వరకు గ్రేటర్ లో ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు ఉంటారో వారిపైన కూడా పూర్తిగా యాక్షన్ తీసుకుంటే దాదాపుగా అన్ని పేమెంట్స్ కూడా వసూలు అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది వరలక్ష్మి.